నంద్యాల పట్టణంలోని నిమిషాంబ దేవాలయంలో ధనత్రయోదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ధనత్రయోదశి సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవారి ప్రతిమ కలిగిన నాణ్యాలను అనంతవర్మ దంపతులు భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు లక్ష్మణ్ మాట్లాడుతూ, దసరా నవరాత్రుల నుంచి అమ్మవారి విగ్రహం వద్ద అమ్మవారి ప్రతిమ కలిగిన రాగి నాణ్యములను ఉంచి ధన త్రయోదశి రోజు భక్తులకు పంపిణీ చేయడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ నాణ్యములను భక్తులు తమ తమ గృహాలలో ఉంచుకోవడం వలన ధనం వృద్ధి చెందుతుందని అర్చకులు తెలిపారు. అమ్మవారి నాణ్యాల కోసం భక్తులు బారులు తీరారు. ఆలయంకు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులకు ఆర్య చిత్తారి సంఘం సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, మాధవ, కుమార్, సురేష్, నాగరాజు, మురళి, సుధాకర్, సాయివర్మ తదితరులు పాల్గొన్నారు. నిమిషాంబ మాతాకు మాతా భగవతి నిమిషాంబ దేవికి. స్థానిక నంద్యాల మహాపట్నంలో మరి ఈ రోజున పార్క్ రోడ్డులో వెలసి ఉన్నటువంటి శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో మరి యొక్క దీపావళి మహాపర్వదినం సందర్భంగా పురస్కరించుకుని మాతా నిమిషాంబాదేవి ఆలయంలో ధనత్రయోదశి లక్ష్మీ పూజలు ఘనంగా నిర్వహించున్నారు. మరి మన నంద్యాల మహాపట్నంలో స్థిరంగా లక్ష్మీ అనుగ్రహం కలగాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఆర్యక్షేత్ర సంఘం కానీ మరి నంద్యాలలో నిమిషాంబాదేవి భక్త బృందం కానీ అమ్మవారి యొక్క నిమిషాంబాదేవి ధనలక్ష్మీ పూజలు నిర్వహించున్నారు. మరి ఈ యొక్క ఆలయంలో మరి ఈ రోజున అందరికి కూడా మరి ఆర్యక్షేత్ర సంఘం తరపున భక్తాదులు మరి అనంతరామయ్య గారు మరి ఆ యొక్క అమ్మవారు నిమిషాంబాదేవి రాగి కాయిన్స్ కానీ మరి అమ్మవారికి పూజ చేసినట్టు యొక్క నవరాత్రుల్లో పూజ చేసినటువంటి యొక్క రూపాయి కాయిన్స్ కానీ భక్తాదులందరూ కూడా పంచడం జరిగింది. మరి భక్తాదులు అందరూ కూడా ధన సమృద్ధి కలిగి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ముఖ్యంగా వచ్చేసి మన నంద్యాల మహాపట్నంలో నిమిషాంబాదేవి ఆలయంలో భక్తాదులందరూ కూడా ప్రతిరోజు కూడా అమ్మవారికి మరి 16 ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని వారి యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరిక కోరుకున్నట్లయితే ఆ యొక్క కోరిక శీఘ్రంలో నెరవేరుతుందని చెప్పేసి పురాణోక్తి, ఆర్యోక్తి. అందరూ కూడా ఆ విధంగా మన నంద్యాల మహాపట్నంలో మరి ఆ విధంగా ప్రదక్షిణ చేసి చాలా మంది భక్తులందరూ కూడా అమ్మవారికి ఒడింపు పోసి ఉన్నారు. ఆ తర్వాత మరి వారి యొక్క కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించవలసిందిగా తెలియపరుస్తున్నాము. ఆ విధంగా నంద్యాల మహాపట్నం భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపా కటాక్షి వీక్షణలకు పాత్రలు కాగలని కోరుతున్నాము. జై శ్రీ నిమిషాంబ మాతాకు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.